హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు నేను ఎక్కడ ఉన్నాను చూడండి. నా బ్యాక్గ్రౌండ్ చూస్తే గనక సమ్మక్క సారక్క హాష్ దగ్గర ఉన్నాను నేను. ఇప్పుడు మనం సమ్మక్క సారక్క దగ్గరికి వెళ్ళే దారిలో ఇక్కడ కోయ దొర కూర్చొని ఉన్నాడు. చాలా మూలికలు కనిపిస్తున్నాయి ఇక్కడ. అసలు ఈ మూలికలు దేనికి యూజ్ చేస్తారు, అసలు ఏంటియో తాయెత్తులు కూడా ఉన్నాయి ఇక్కడ. చూద్దాం ఇక్కడ దీని అసలు ఏం చేస్తారు, మన కోయ దొర ఏమి ఇస్తాడు. ఆయన చాలా మంది తాయెత్తులు కూడా ఉన్నాయి. మళ్ళీ నాకు ఏమైనా జ్వరం గిరం వస్తే మనకు కడతాడా చూద్దాము ఒకసారి. నమస్తే కోయదరా. స్వామి, ఇవన్నీ చెట్లు సమ్మక్క మేడారంకి వెళ్ళి పోయి తీసుకొస్తాం. అక్కడ గుట్టలకు పోయి తీసుకొస్తాం చెట్లన్నీ. చేస్తే ఇవన్నీ తాయితలు కడతాం. తాయితలు చిన్నపిల్లలు ఉలికి పడ్డా, దిష్టి తగిలినా, నదరు ఉన్నా, కలలు పడ్డా, మనిషికి ఏ గ్రహాలు ఉన్నా కూడా పోతాయి. గ్యారంటీగా పోతాయి. సమ్మవారి పేరు మీదకి కడతాం మేము తాయితలు. సమ్మక్క పేరు మీదకి అన్ని చెట్లు కలిపి తాయితలు నింపుతాం. తాయితలు నింపి కట్టిందనుకో కలలు పడవు, నరదిష్టి ఉండదు, నరకన్ను పడదు, మంత్రతంత్రాలు వారవు. ఏటికి పోయినా కానీ అనుకునే పనులు జరిగేందుకే మనం కడతాం. ఓకే. ఆయన కొన్ని వశీకరణ చెట్లు కూడా ఉంటాయట కదా మీ దగ్గర? ఉంటాయి. వశీకరణ అంటే ముఖం చూసి చల్లబడేందుకు ఉంటాయి. తాయితలు వేస్తాం దానికి కూడా. ఓకే. తాయితలు మా కెమెరామెన్ అప్పుడప్పుడు గబ్ గబ్ అంటుంటాడు. ఆయన చల్లబడడానికి ఉందా తాయిత? వేస్తాం. తాయితేస్తావా? ఓకే. ఆయన ఇవన్నీ ఎక్కడ అన్ని ఇక్కడ దొరుకుతాయి అడవిలోనే? చిలకలు కట్టు పోవాలి. చిలకలు కట్టు అవతలకు పోవాలి. ఓకే. చిలకలు కట్టు అవతలకు పోయి మొత్తం వనములకెళ్ళని సంవత్సరం పాటు కష్టపడి తెస్తాం అవన్నీ. అన్ని చెట్లే. రాగంస, శ్రీహంస, పరాంస, దేం జడ, విరజడ, రక్త జడ, రామబాణం, పొర్లుగడి, పిల్లెడు, అత్తపత్త, అతిజోడు, బెన్నత్తు అన్ని చెట్లే మాయి. అన్ని చెట్లే. తెల్ల ఉసిరి పాములు గరిస్తే కూడా పనిచేస్తుంది. పాము గరిస్తే గంధం చేయాలి, 2 గంటలకు పెట్టాలి. ఇంత కడుపులో పోసిన మనకు పామిసం పోతుంది. మన తాయితలు పెట్టుకుంటే కాలు కింద పడినా కరవదు. మన ఇంట్లో ఉంటే ఎకరం దాకా తిరగదు తెల్ల ఉసిరి. అది పాములు రావు. తేలు గరిస్తే తేలు రౌతే ఉంటది. ఎక్కడ గరిస్తే అక్కడ పెట్టాలి. ఇక రౌతు ఉంటది అన్నట్టు. ఈ రౌతు ఎక్కడైనా ఇంత నిప్పిసాగ చూపించి ఇట్లా పట్టుకుంటే బిగ్గర పట్టుకుంటది. ఇసమంతా తిప్పండి అంతకదే కింద పడుతుంది. ఒకటి కళ్ళ మస్కలు ఉన్నా కూడా పనిచేస్తుంది. పంటి పిప్పాలు ఉన్నా పనిచేస్తుంది. అది ముఖం చూసి చల్లబడింది. అదే తాయితే. అది ఉన్నది. ఇది ఏది ఆ తాయితు బంగారం కలర్ లో. ఇక ఇదేమో నరదిష్టి పని చేసేది. ఇది పిల్లలు ఉలికి పడితే, పండ్లు కొరికితే, పండుకునే పడకల ఒంటెలు పోస్తే ఇది పని చేస్తుంది. అన్ని చెట్లు నరదిష్టి పని చేస్తుంది. మంచి పని జరగాలి. అండ్ ఏమంటారు, మాకు ఉద్యోగం రావాలి. నరదిష్టి పోతే అన్ని పనులు జరుగుతాయి. మన కష్టార్థం మనకు మిగులుతుంది. మన అనుకునే పనులు జరుగుతాయి. మీరు ఎన్ని సంవత్సరాలు చేస్తారు? నేను ఇప్పటికి 50 సంవత్సరాల సంచి చేస్తాను. ఈ మధ్యలో ఈ కట్ట ఏంటిది మీది? ఇది మన గురువు ఇచ్చిన కట్టే. గురువు అయినప్పుడు ఇది ఇస్తాడు. ఏమన్నా మంత్రాలు తంత్రాలు ఉంటే దించిపోస్తాడు దాంతోనే. ఈ మాదిరిగా చేసి పారేంత మీకు నా చెట్ల పవర్ చూస్తావా? ఈ మాదిరిగా ఉంటది. ఎండిపోయిన చెట్లు కావి అన్ని పానం ఉండే చెట్లు ఉన్నాయి కొన్ని. ఇట్లా చూడు. ప్రాణం ఉన్న చెట్లు చూపెడుతున్నారు కోయదరా. చూద్దాం ఒకసారి. ఎవడు మంత్రం చేసినా కూడా పండుకోవాలి. కొండదేవరా సమ్మక్క అని ఆగేదప్పరా తల్లి లోకాల మాత. ఏంటి స్వామి అది? నాగార్జున. అది నాగార్జున కొండదేవర చెట్టు. అది ఊరుకు సవారి మూలోటి మంకాల మొత్తలు తిరుపతి అరణి కాళ్ళ మంటలు, పిక్కలు, వేణు మంటలు, శ్రీరాముని మంటలు, దుబ్బడుదలు, పేగులు పికాటించి పట్టను పానం తీసి పాత పెట్టే బొందలు, పాత పెట్టే వేజిడి మాంకాలి కాలి కాలి మాంకాలి రాజకంద్ర బేటి చెల్లు పేరేదారి బిస్మిల్లా రహీమాన్ రహీన్ రహీం ఓం పటాచం జల్లి చడాబ్ జల్లి చడాబ్ జల్లి చడాబ్ కిన్ 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 బంధు కిన్ రాజుల్ని కడదు కింద పెద్ద కింద కడదు. ఇట్లా ఉంటుంది నా కాడ చెట్టు. ఈ 100 మంది మంత్రకాలు ఉన్నాడు పండుకోవాలి వాడు. అవి తాయితలు వేసిస్తాం, కళ్ళ ముందర వేసిస్తాం. అవి ఎండిపోయిన చెట్లు, ఎండిపోయిన మహిమ కాదు ఇది. నా సమ్మక్క మహిమ ఖచ్చితంగా ఇస్తాం. అద్భుతం అండి ఇది నిజంగా. మంట ఏడుతుందా అండి? మంట అవుతుందా? ఎండిపోయిన చెట్టు కూడా బతికే ఉంది. ఓకే. అంటే బతుకున్నాయంటే ఎట్లా చూపెడతారు?
చూసారా, అమేజింగ్ అండి. పానం ఉంది, ఇది పానం లేదని కాదు, ఎండిపోయిన పొయ్యిలో పెట్టుకున్న కట్టె కాదు ఇది. ఇట్లా చూడు బతికే ఉంది, దీని రక్తం చూడు ఎట్లా వెళ్తావు. ఇది దెబ్బ నొప్పి, ఛాతి నొప్పి, నడుము నొప్పి, కాళ్ళు రెక్కలు రిగిపోతే ఇది పనిచేస్తాయి. ఇది ఎండిపోయిన చెట్టు చాలా లేవు, బతికినట్టు ఉన్నాయి. అది నీళ్ళలో ఉరుకుతా చూడు, ఆ కట్టె ఉందా మీ దగ్గర? అది సచ్చినోడు బతకాలి, దొరకదు, సంజీవిని దొరకదు. అది సంజీవిని అది అది లోపలికి వేసేది, బయటికి వేసేది కాదు. అచ్చా, ఓకే. ఇప్పుడు చెట్టు మీ చూసారా ఫ్రెండ్స్, ఇగో చూడండి బతుకున్న చెట్టుని రక్తం ఎలా గారిందో చూసిరా. అండ్ ఆకులతోనే మంటలే, అది పొగ లేపాడు పేపర్లో చల్లి. ఇంకా అలాంటి అద్భుతాలు ఏమైనా ఉన్నాయా స్వామి ఇంకా మీ దగ్గర? ఇంకా మస్తు మస్తు ఉన్నాయి, మంత్రాలు చేసేటప్పుడు తెలుస్తుంది. అది ఒక్కటి చూపెట్టండి స్వామి మా కోసం, ఏదన్నా ఒకటి. అది చెట్టు తాయితలు నింపాలి, తాయితలు నింపితే తెలుస్తుంది. తాయితలు నింపితే ఏమైనా గ్రహాలు ఉన్నోడు వస్తే అది ఇప్పుడే చూపిస్తాం, తెలుస్తుంది. మందు ఉన్న విషయం ఎట్లా తెలుసుకుంటారు స్వామి? మందు వేసాం, తాయిత నింపి చేతులు పెడితే శంకుడు పెట్టుకుని విభూతి పడితే తాయితలకి వెళ్ళి మందున్నా మంత్రమున్నా తంత్రమున్నా దెబ్బల శక్తి బయటికి వెళ్తాం. దాన్ని బట్టి మళ్ళీ మంత్రం చేసి తాయిత నింపి వేస్తాం. ఆయన మళ్ళీ వేస్తారు, మరుగుమందు తీసేస్తారు. మరుగుమందు కాదు, అది గ్రహదోషంతో వేస్తారన్నట్టు మింద మరుగుమందు అని. కొంతమంది ముట్టుబట్టతో వేస్తాడు, కొంతమంది ఏమో 3 రకాల చెట్లు ఉంటాయి, మరలు మాతంగి, అత్తపత్త, పిల్లెడు కలిపి మనిషిని ఓసారించుకుని చేస్తారు. అసలు దానికి ఇరగడం కూడా చేస్తాం. ఇప్పుడు చాలా మందికి చేతబడిలు కూడా చేస్తారు కదా స్వామి. చీకటి ఉండే కానీ వెలుగుంది, వెలుగునే కానీ చీకటి ఉంది. ఆ చీకటి తొలుగుతూనే మళ్ళీ వెలుగుకి వస్తుంది. మంత్రం ఖచ్చితంగా ఉంది, లేదని కాదు. ప్రతి దానికి ఉంటది అన్నమాట సమస్య. ఖచ్చితంగా చేస్తాం. కొంతమంది పక్షవాతం వస్తాయి కదా స్వామి, వాళ్ళకు కూడా వాతానికి ఉన్నది. పచ్చవాతానికి గుడ్డెలు కొవ్విస్తాం. ఇక ఎలగొడ్డు కొవ్వు. ఇదేంటిది? ఎలగొడ్డు గుడ్డెలుగు. గుడ్డెలుగా? అది గుడ్డెలుగు. అది ఇక దీని కొవ్వు దొండాకు పసరు తీసుకొచ్చి పచ్చవాతన కాలు రెక్కలు పడిపోతే కూడా ఇది పని చేస్తుంది. ఓకే. భార్య భర్తల గొడవలకు గానీ అన్నిటికీ పిల్లలు పుట్టిన వాళ్ళకి కూడా ఉందా? అది ఉంటది, వరగుమ్మ చెక్క ఉంటది. సంతానం లేని వాళ్ళకి ఇది పని చేస్తారు. ఆ చెక్క సంతానం లేని వాళ్ళకు. ఓకే. భార్య భర్తలు ఇద్దరు యూజ్ చేయాలి? ఒక్క భార్యకే ఉంటది, భర్తకు ఉంటది. భర్తకి మోతనానికి గుడ్డెలు షేర్ ఉంటది. ఓహో, అది ఉంటది. ఓకే స్వామి. పెళ్లిళ్ళు జరగకుండా అలాంటి ఇది తాయితలు వేస్తుడే. అన్నిటికీ తాయితలు వేస్తాం. అన్నిటికీ తాయితలు వేస్తారు అనమాట. ఎన్ని సంవత్సరాలు చల్లి స్వామి ఇది మీరు చెప్పారు? నేను 30 సంవత్సరాల సంచి చేస్తానే ఉన్నా. మీ తాత ముత్తాతలు కూడా ఇదేనా? మా తాతలు తండ్రులు అందరు ఇక్కడ ఇవే చెట్లతో బతికిన వాళ్ళే. ఓకే స్వామి, ఒకటి అడుగుతాను, ఇవన్నీ వేసుకుంటారు కదా మీరు, అన్ని కుల వృత్తి వస్తుంటది అన్నమాట. ఓకే. ఇప్పుడు పిల్లలు ఎంతమంది మీకు? నాకు 6 మంది. పిల్లలు ఏం చేస్తున్నారు? పిల్లలు కొంతమంది చదువుకుంటారు, కొంతమంది చెట్లు నడుపుకుంటున్నారు. ఓకే. ఇక్కడ ఇప్పుడు సమ్మక్క సారక్క దగ్గరికి వెళ్తున్నాం స్వామి. మేము ఒక కోరికలతో వచ్చాము. ఎలా ఉంటుంది సమ్మక్క సారక్క జాతర ఇక్కడ? మా కొండదేవా చూసుకుంటావా? చూడు ఒకసారి ఈ సమ్మక్క పేరు మీద వెళ్ళి కావాలి. ఏమన్నా గ్రహాలు ఉంటే చూస్తాం. నువ్వు అంటే కదా కోరిక తీరాలని, అది కోరిక ఉందా లేదా, పని చేస్తుందా పని చేయదా చూద్దాం. చూడండి లైవ్ లో నాది చూస్తున్నారు కోయదోర. అమ్మ కొండదేవరా సమ్మక్క అని పేరు అహ్మద్, మొహమ్మద్ అహ్మద్. ఈ పేరు తెలుసుకొని నా పేరేనా? ఫలితంలో ముందుకు సాగుతా కానీ చేతుల పైసలు ఆగుతలేవు ఈ మధ్యలో. నిజమేనా? నిజమైతే చెప్పు, అవద్దని చెప్పు. పనితనంలో ఇంకా 3 సంవత్సరాల దాకా పులివే నువ్వు. ఎక్కడి పోయినా అనుకునే పనులు జరుగుతాయి, కానీ ఒకటే దుష్మన్ కొట్టు నరదిష్టి ఒకటి తప్ప ఏమీ లేదు నీ మీద. 3 సంవత్సరాల దాకా ఆట ఆడొచ్చు. తర్వాత స్వామి ఇప్పుడే ఇక దాని సంగతి నాకు తెలియదు. అవతల సమ్మక్క మలెట్టిస్తుందో అట్లా. 3 సంవత్సరాల దాకా అనుకునే పనులు జరుగుతాయి. కొంచెం మాత్రం కన్నుజిస్తుంది, అది మాత్రం పోతే అయిపోతుంది. కన్నుజిస్టుకి ఏమంటే వేస్తా, 100 రూపాయలు తీసుకుంటా, పెద్ద 1000 తీసుకోండి.
చూసారా ఫ్రెండ్స్, అసలు ఈ మూలికలు అంటే మనం టీవీలో చూడడం కానీ ఏదో చెప్తుంటారన్న కానీ నేనైతే లైవ్లో చూడడం జరిగింది. పేపర్లో నుంచి స్మోక్ రావడం, పొగ రావడం చూడడం ఆశ్చర్యంగా ఉంది. అండ్ చెట్టు నుంచి బ్లడ్ కూడా రక్తం కారినట్టు, అంటే దానికి ప్రాణం ఉంది. ఇది మీరు ఒట్టిగా చెట్టు ముక్క అనుకుంటారని కూడా ఈ కోయ ద్వారా చెప్పడం జరిగింది. ఆయన నా భవిష్యత్తు కూడా చెప్పడం జరిగింది. ఇలాంటి నిజంగా అంటే ఇది ఉన్నాయి అంటే కరెక్ట్ పర్సన్స్ దగ్గర మనం అయితే కలిస్తే కనుక వాళ్ళు కరెక్ట్గా చెప్తారు కదా స్వామి. చాలా మంది మీ కోయ దొరలు అనుకుంటే ఒట్టిగా ఫేక్ వాళ్ళు కూడా తిరుగుతుంటారు కదా. తిరుగుతారు అక్కడ దేశం పొడి తిరిగేటోళ్ళు ఉట్టేవాళ్ళు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మంచోళ్ళే. ఏం నరేందర్ కరెక్ట్గా చెప్పాడా నీకు? కరెక్ట్గా చెప్పిండు సార్, నువ్వు అనుకున్నదే మంచిగా చెప్పిండు. మంచిగానే చెప్పిండా? ఓకే, మా నరేందర్ కూడా కరెక్ట్గా చెప్పాడట. చూద్దాం మళ్ళీ దీనికి వీడు కూడా ఏంటి స్వామి మళ్ళీ మళ్ళీ ఆలస్యం ఎందుకు? మా నరేందర్ మంచి జరిగిపోవాలి. మంచి కాదు, రూపాయల భారం తీస్తేనే సమ్మక్క తీరుది, లేకపోతే పుట్టి ఉండు. వెళ్తుంటే సమ్మక్క సారక్క దర్శనానికి వెళ్తున్నప్పుడు కోయ ద్వారా గెలవడం జరిగింది. ఇప్పుడు మాట్లాడడం కూడా జరిగింది.